ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి లస్సీ అంటే సాధారణంగా కాస్త స్వీట్ గా ఉంటుంది కదా, మరి ఈ రాగి లస్సీని తయారు చేసుకునే విధానం ఏంటి? దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా చెప్తారా? కూలింగ్ ఎఫెక్ట్ ని కలిగించే రెండు ఒకేసారి లోపలికి వెళ్ళిపోయే అవకాశమే రాగి లస్సీ. కూలింగ్ ఏజెంట్ గా ధాన్యాల్లో నెంబర్ 1 ధాన్యం రాగులు. బాగా ఆల్కలిన్ నేచర్ ని బాడీలో పెంచి ఆమ్లత్వాన్ని బాగా తగ్గించేసి ఎక్కువసేపు బాడీకి ఆ pH ని రెగ్యులేట్ చేసి బాగా హెల్ప్ చేసేది రాగి. అట్లాగే బటర్ మిల్క్ లో గుడ్ బ్యాక్టీరియాలు ఇవి నుండి ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి, అట్లాగే బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మజ్జిగ చాలా మంచిది. మరి ఈ రెండు కలిపినప్పుడు చప్పగా ఉంటే బాగోదు కాబట్టి టేస్టీగా ఈ లస్సీ తాగేటట్టు హాట్ లస్సీగా దీన్ని మనం ఎలా కాంబినేషన్స్ ఇచ్చి తయారు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. రాగి లస్సీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన రాగులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, నానపెట్టిన సోంపు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కొద్దిగా. ముందుగా మిక్సీ జార్లో మనం నానపెట్టిన రాగులను వేసేసి అందులో కొబ్బరి ముక్కలు వేసేసి అట్లాగే నీళ్లలో నానబెట్టిన సోంపును కూడా వేసేసి ముందు ముక్క చెక్కలా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి బాగా పాలు వచ్చే విధంగా అట్లా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ అయిన దాన్ని ఫిల్టర్లో వేసేసి వడకట్ట పిప్పి తీసేస్తాం. అలా రాగులు కొబ్బరి పాలని మనం తీసుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి ఆ రాగులు కొబ్బరి పాలను అందులో పోసేసి మరగనిస్తాం. ఆ మరిగిన తర్వాత అందులో తేనె పోసేసి ఉడకనిస్తాం. ఆ ఉడికిన దాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మనం తీసుకున్న పెరుగుని ఒక మట్టి పిడతలో పోసేసి నీళ్లు పోసేసి మజ్జిగ చేసుకునే దాంట్లో హ్యాండ్ మోటరైజ్డ్ కవ్వంతో అట్లా మజ్జిగలాగా పెరుగంతా పల్చగా అయ్యేటట్లు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనె వేసేస్తాం. రాగులు కొబ్బరి పాల పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ మజ్జిగలో కలిపేస్తాం. మజ్జిగలో రాగి పేస్ట్ కూడా బాగా కలిసేటట్లు హ్యాండ్ కవ్వంతో అట్లా చేసుకుంటే ఆ మజ్జిగలో ఉండే వెన్న కూడా కొద్దిగా పైకి క్రీమ్లా తేలి నురుగొచ్చి బాగుంటుంది అనమాట. మరి వేసవికాలం కాబట్టి మట్టి గ్లాసుల్లో పోస్తే ఇంకా చల్లగా హాయిగా అనిపిస్తుంది లస్సీ. రాగి కూలింగ్ లస్సీ ఈ సమ్మర్కి స్పెషల్గా చేసుకోండి. పైన కావాలంటే కొద్దిగా బాదం జీడిపప్పు ముక్కలు అట్లా గార్నిషింగ్ చేసి ఇచ్చేస్తే బాగుంటుంది. చూసారుగా ఈ రాగి లస్సీని తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి రాగి జావ అనేది సమ్మర్లో చాలా ఎక్కువ ఫ్యామిలీస్ సమ్మర్ స్టార్ట్ కాగానే రాగి జావని స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా సరికొత్త విధానంలో ఈవినింగ్ ఎప్పుడైనా తాగాలనుకుంటే కనుక ఈ రాగి లస్సీని తయారు చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టపడే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చింది అని కూర్చుని బాధపడకుండా ఆ కూర్చున్న సమయంలో ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే తగ్గుతుంది అని చెప్తున్నారు కదా. అవునమ్మా. మరి వెంటనే ఒక 5-10 minutes లోనే శరీరంలోని మైండ్ లోని డిఫరెన్స్ చూపించే ఆ టెక్నిక్ ఏంటో చూపిస్తారా? శ్వాసను నియంత్రిస్తే అది మనసును నియంత్రిస్తుందని చాలా మందికి తెలియదు. కానీ మనసులో వచ్చిన అలజడిని తొలగించడానికి ఆలోచనల పరంపర స్పీడ్ గా ఉన్నదాన్ని కాస్త వెంటనే స్లో డౌన్ చేసి కూల్ గా కామ్ గా చేయడానికి శ్వాస తీసుకునే ప్రక్రియలో మనం చేసే మార్పుల వల్ల వెంటనే స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఏ మందు వేసుకుని ఇంత వెంటనే తగ్గదు. కానీ ఇలాంటివి మాత్రం చాలా ఉపయోగపడేవి కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించి గుర్తుపెట్టుకోండి. అవి ఇక్కడ 5 సెకండ్లు గాలిని నిండుగా ఊపిరితిత్తులకి పీల్చాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు గాలి మొత్తాన్ని వదిలేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు పీల్చాలి. ఇట్లాంటి ప్రక్రియ ఒక 10-15 సార్లు 20 సార్లు చేయాలి. ఆ తర్వాత భ్రామరీ ప్రాణాయామం ఈ రెండు గనక అభ్యాసం చేస్తే ఒక 10-15 నిమిషాలు మరి గంట నుంచి ఉన్న స్ట్రెస్ కూడా 5-10 నిమిషాల్లో తగ్గి మనసుకు హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది. అవి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా పీల్చుకోవాలి. బాగా నిండుగా పీల్చిన తర్వాత 5 నుంచి 7 సెకండ్ల పాటు లేదా 10 సెకండ్ల పాటు అట్లాగే గాలిని కుంభించాలి, అంటే హోల్డ్ చేయాలి. అట్లాగే ఆ తర్వాత మెల్లగా గాలిని వదిలేస్తారు. మళ్ళా రెండోసారి గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా ఊపిరితిత్తులు నిండుగా మళ్ళా పీల్చుకుని గాలిని అట్లా కుంభించి మళ్ళా మెల్లగా గాలిని వదిలేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత బాగా కలుగుతుంది. ఇక రెండో ప్రాణాయామంగా భ్రామరీ ప్రాణాయామం. అట్లాగే నడుము లైన్గా పెట్టి కూర్చుని బొటన వేలిని చెవు రంధ్రాల్లో పెట్టేస్తాం. తర్వాత చూపుడు వేలిని కనుబొమ్మల పైన, వంగరపు వేలిని ఇంకొక వేలిని ముక్కు భాగం మీద, చిటికిన వేలిని మూతి భాగం మీద అట్లా పెట్టేసి గాలిని నిండుగా పీల్చుకుని గాలంతా అయ్యే వరకు తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ అట్లా అంటూ గాలి మొత్తం అయ్యేంత వరకు అట్లా శబ్దం చేస్తూనే ఉంటాం.
పూర్తిగా గాలంతా అయిపోయేసరికి శబ్దం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళా దీర్ఘంగా గాలిని పీల్చుకుని బాగా పీల్చడం అయిన తర్వాత మళ్ళా తేనెటీగ వల్ల శబ్దాన్ని అట్లా మెల్లగా మనం గాలంతా అయ్యే వరకు చేస్తాం. ఇట్లా భ్రామరీ ప్రాణాయామం చేయటం ద్వారా మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది అనమాట. ఈ 2 రకాల ప్రాణాయామాలు మానసిక ఒత్తిడితో ఎక్కువగా అలజడిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు అభ్యాసం చేసినా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకు ఆ ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. చూసారు కదండి, మరి స్ట్రెస్ వచ్చినప్పుడు మనందరం కూడా ఒక 5 నిమిషాలు అలా కూర్చుని ఇలాంటి 2 ప్రాణాయామ టెక్నిక్స్ మనం ప్రాక్టీస్ చేస్తే గనక వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఈ స్ట్రెస్ సాధ్యమైనంత వరకు రాకుండా నివారించుకోవడానికి కూడా ఈ ప్రాణాయామ టెక్నిక్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించి చూడండి. హారిక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. హారిక గారు, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం హారిక గారు, చెప్పండి అమ్మా. నమస్తే రాజు గారు. ఆశ్రమంకి రావాలనిపించింది, రాలేకపోయాను. మ్యారేజ్ సెటిల్ అయింది. పెళ్లి శుభాకాంక్షలు అమ్మా మీకు. థ్యాంక్ యూ సార్. రాజు గారు మీరు రావాలని కోరుకుంటున్నాను నేను. సో నా డౌట్ ఏంటంటే లైక్ మ్యారేజ్ టైం కి నాకు డేట్ ఉందండి, బట్ పీసీఓడి ఉంది. దానివల్ల పోస్ట్పోన్ టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒకసారి వాడినందుకు అంత ఇబ్బంది ఉండదులేండమ్మా, అది ఎమర్జెన్సీ కాబట్టి వాడండి. పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసుకుని కాస్త వివాహం అయ్యి ఇట్లాంటి అయిన తర్వాత ఏదైనా ఇర్రెగ్యులారిటీ ఏదైనా పొరపాటున వచ్చినా ఆ తర్వాత మన కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకుంటాం కదా, అక్కడ మళ్ళీ సైకిల్స్ నార్మల్ అయిపోతాయమ్మా, మీకు అంత ఇబ్బంది పెట్టవు. పోస్ట్ పోన్ చేయడానికి డాక్టర్ సలహా మీద మందులు ఉపయోగించండి అమ్మా. రాజు గారు, ఇంకోటి నాది స్కిన్ అంటే డ్రై అండ్ ఆయిలీ కాంబినేషన్ మాట. అవునమ్మా. సో ఫౌండేషన్ రాసిన ఏం రాస్తున్నా బాగా డార్క్ అయిపోతుంది మాట, వీక్ అయిపోతుంది. దానికి చేయమంటారు? నిమ్మ తొక్కలు లేకపోతే కమలా తొక్కల పౌడర్ తో పసుపు వేసి అలోవేరా జెల్ కానీ ఇట్లా ఉండి కలుపుకున్నాక కాస్త పచ్చిపాలు కలిపి పేస్ట్ లా చేసి పెట్టుకుని క్లీన్ చేయమంటాం కదమ్మా, అలాంటి ఉపయోగించి ఆ ప్యాక్ లాగా వేసుకుని క్లీన్ చేసుకోండి అమ్మ. మాస్క్ లాంటి వేసి ముఖం అది కూడా ఫ్రెష్ గా ఉండాలంటే నైట్ కొంచెం ఎక్కువగా 7-8 గంటల పాటు నిద్రపోతూ ఉంటే వివాహ సమయంలో కాస్త ముఖం మళ్ళీ ఆ గుంటలు తగ్గి ఫ్రెష్ గా కనిపించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే హారిక గారు, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. డాక్టర్ గారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పూజలున్నా ట్రావెలింగ్ ఉన్నా ఇలాంటి ఎప్పుడైనా కూడా అప్పుడప్పుడు మెడిసిన్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు పీరియడ్స్ ఆపడానికి. మరి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు అసలు వీళ్ళు టాబ్లెట్స్ వాడడం మంచిది అంటారా? అంటే ఈవిడ కేసు అంటే పెళ్లి ఉంది కాబట్టి డిఫరెంట్, మరి మిగిలిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? లోపల వచ్చే సహజ ప్రక్రియని మనం నిరోధించటం అనేది శరీరాన్ని చాలా చాలా ఆటంకపరచడం అనేది సత్యం అమ్మా. దాన్ని సిస్టమేటిక్ గా కరెక్ట్ చేసుకోవటానికి మాత్రం తర్వాత వీళ్ళు వారం 10 రోజులు జ్యూస్ ఫాస్టింగ్, ఒక 4-3 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలా చేస్తే ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం సెట్ అవుతాయి. అక్కడ తర్వాత కొద్దిగా డ్రైనట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ అంటే 2 రకాల కాంబినేషన్స్ తో ఆహారాన్ని కొత్త రోజులు ఒక 50-60% పంపించే ప్రయత్నం కనుక చేయగలిగితే మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిన సైకిల్స్ కూడా మళ్ళీ కరెక్ట్ అవుతాయి. మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా బ్లీడింగ్ లేకుండా కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ ఇబ్బంది పెట్టాం, మళ్ళీ అక్కడ కాస్త సపోర్ట్ చేయాలి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోవాలి, అన్ని కరెక్ట్ అవ్వాలంటే న్యాచురోపతి లైఫ్ స్టైల్ బెస్ట్ సొల్యూషన్ ఇలాంటి వారికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.